జర్నలిజానికి దాని విలువలకు గుండు కొట్టేశారు కిరణ్ గారు. జర్నలిజం విలువలకు గుండు కొట్టేశారు. చూడండి, బెంగళూరుకు జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి 51 సార్లు. ఈ రాష్ట్రానికి ఎంత అవసరం? మనకి యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే అది అవసరం లేదు. 17 మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 10 మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్లాల్లా నడివీధిలో పెట్టి అమ్మేస్తుంటే అది అవసరం లేదు మనకి. జగన్ 51 సార్లు బెంగళూరుకి వెళ్ళారట. చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాదే వదలలేదే. మేమెవరికి చెప్పుకోవాలి? ఆ రాష్ట్ర ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికే 15 నెలల్లో 70 సార్లు ప్రయాణం చేసేసారే. ఆయన కుమారుడు గారు వారైతే 77 సార్లు ప్రయాణం చేశారే. ఇక వీళ్ళిద్దరికి మించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇన్ఫినిటీ ఆల్ టైమ్ రికార్డ్. ఆయనైతే కాఫీలకి టిఫిన్లకి కూడా ప్రత్యేక ఫ్లైట్లు వాడేస్తున్నారు. ఇది అమరావతి అంటే వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం మరోసారి బెంగళూరుకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళారా? నిద్రలేచారా? బ్రష్ చేశారా? స్నానం చేశారా? షేవింగ్ చేసుకున్నారా? చాలా ప్రాధాన్యత అంశాలు రాష్ట్రానికి. నిజం చెప్తున్నాను సార్, ఇవి రాష్ట్రానికి ప్రాధాన్యత అంశాలు కాదని మీకు నాకు మనస్ఫూర్తిగా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారికి చాలా అవసరం. నిద్ర లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కలవరిస్తూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఆ కార్లు నెంబర్లు ఏంటి? ఎవరెవరు వచ్చారు ఈరోజు? ఎంతమంది కలిశారు ఈరోజు? ఆయన బెంగళూరుకి ఎప్పుడు వెళ్ళారు? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు విజయవాడకి? అక్కడ ఎవరినైనా కలిశారా? ఇది తప్పిస్తే వీళ్ళకి పరిపాలన మీద ఏ మాత్రం కూడా దృష్టి లేదు. పైగా దుబారా ఖర్చులు, బేద ఏడుపులు. బేద ఏడుపులు అంటే మామూలుగా ఉండవు అవి. మనం మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ బేద ఏడుపులు ఏడుస్తుంటాం. ఇది వీళ్ళ అసలు రంగు. అసలు రాయాల్సిందేంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో యూరియా దొరక్క గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన వార్తలు రాయరు. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్టు సోదాలు జరిగాయంట. అందులో భారతిరెడ్డి గారు డైరెక్టర్గా ఉండేవారంట. కాబట్టి లేని మద్యం కేసులో భారతి గారికి సంబంధం ఉందట. జర్నలిజమే సిగ్గుపడే రాతలు రాస్తారు. ఒక్కసారి ఆ రామోజీరావు గారి ఆత్మ ఏం రాసిందో ఒకసారి చూపించండి. జర్నలిజానికి గుండు కొట్టేసి దాని విలువలకు గుండు కొట్టేసిన కిరణ్ గారు ఎలాంటి రాతలు రాశారో ఒకసారి చూపించండి. వీళ్ళ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి? అబద్ధాలు ఏ రకంగా ఉన్నాయి? అసత్యాలు ఏ రకంగా ఉన్నాయి? అవాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి? ఏ రకంగా విషం కక్కుతున్నారు? ఎల్లో పాములు సార్ ఇవి. వాళ్ళు కక్కేటటువంటి ఎల్లో పాయిజన్ చాలా ప్రమాదకరం. ఏం రాశారు చూడండి. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్టు సోదాలట. చెన్నైలో సిట్టు సోదాలు చేసింది ఈ భవనంలోనే. ఆయన జగన్ పెద్దనాన్న కుమారుడు. ఆ కంపెనీల్లో గతంలో డైరెక్టర్గా ఉన్న జగన్ సతీమణి భారతి. కనీసం జర్నలిజం విలువలకు ఒక పావలా ₹1 విలువ మనం ఇవ్వగలిగితే ఇలాంటి రాతలు రాయం మనం. ఇది మన ఇంటి ముందు ఇసురు కొట్టిన పేపర్, మనకు వచ్చినటువంటి పేపర్ ఇది. ఏది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో మన ఇంటింటికి వచ్చేస్తారు కదా పేపర్, ఇంటి ముందు విసిరి కొడతారు కదా, ఆ విసిరి కొట్టిన పేపర్లో వార్త అది. తరువాత ఆన్లైన్లో పేపర్ను చూద్దాం రా బాబు, ఇదే వార్త ఉందా అంటే మొత్తం ఎత్తేసాడు. ఏం రాశాడో చూడండి ఒకసారి. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు, అలాగే ఉందా? కిందికి రండి. ఆయన జగన్ పెదనాన్న కుమారుడు. మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్కు ఆ కంపెనీలను వాడుకున్నట్లు సిట్ అనుమానం. భారతి గారి పేరే లేదు, జగన్ సతీమణి అన్న పేరే లేదు, అందులో గతంలో డైరెక్టర్గా ఉన్నారన్న పేరే లేదు. మొత్తం ఎత్తేశారు. ఎలాంటి దొంగలో చూడండి. ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది, మహిళల జీవితాలను ఏ విధంగా వీళ్ళ పేపర్లకు ఎక్కిస్తారనేది ఒక్కసారి చూడండి. వీళ్ళలో కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను అలాంటి మాటలు మాట్లాడను, మాట్లాడబోను, ఆ స్థాయికి దిగజారను. కిరణ్ గారు గుర్తుపెట్టుకోండి, వ్యాపారాలు చేసేవాళ్ళు మీ ఇంట్లోనూ ఉన్నారనే మాట నేను అనను, అనబోను. ఇక్కడ ఆ విషయాన్ని ఎత్తేశారు. జగన్ సతీమణి భారతి అనే విషయాన్ని, ఆ డైరెక్టర్గా ఉన్నారనే విషయాన్ని ఎత్తేశారు. అసలు భారతమ్మ గారు వేరే, అది జగన్ గారి సతీమణి భారత గారికి లింకు పెట్టి జర్నలిజానికి దాని విలువలకు గుండు కొట్టేసినటువంటి కిరణ్ గారు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటును ఒక మహాయజ్ఞంలా తలపెడితే హైదరాబాద్కు 70 సార్లు ప్రయాణం చేసిన చంద్రబాబు ప్రైవేటుకు అమ్మేస్తారట. పేదవాడి వైద్య విద్యను, పేదవాడి ఆరోగ్యాన్ని అంగడి సరుకుల చంద్రబాబు ప్రైవేటోడికి అమ్మేస్తుంటే ప్రజలంతా ప్రైవేటుకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో నినదిస్తుంటే అలాంటి వార్తలు రాయరు. బరిలోకి భారతి, వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి అంటూ ఏడుపు గొట్టు వార్తలు రాస్తారు. ఎవరు? రాధాకృష్ణ గారు. ఈయన జర్నలిజం విలువలను కిరోసిన్ పోసి తగలబెట్టేసిన వ్యక్తి. ఒకసారి ఏం వార్త రాశారో చూపించండి.
ఏ వార్త రాశారు ఒక్కసారి స్క్రీన్ పైన. బరిలోకి భారతి, బరిలోకి భారతి వాళ్ళు రాసినటువంటి వార్త. సిగ్గుపడాలి జర్నలిజం, వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా, జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, కొన్నాళ్లుగా చాప కింద నీరులా వ్యవహారం, భారతి ఎంట్రీపై పార్టీలో కలకలం, భారతి ఎంట్రీపై పార్టీలో కలకలం. ఎంత ప్రమాదకరమైన అంశం జరుగుతోంది ఈ రాష్ట్రంలో. కలకలం ఎవరికి రాధాకృష్ణ గారు? మీకు మీ మనసుకి కలకలం, చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనసుకు కలకలం, కిరణ్ గారికి ఆయన మనసుకు కలకలం, తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నాయకులకు కలకలం. మీరు రాసుకోండి కలకలం. ఇక్కడ ఎవరికి కలకలం ఉంది? నీ కలం ఈ కలకలం అని ఎలా రాయగలిగింది? అంటే మీ కుటుంబంలో ఎవరు మహిళలు రాజకీయాల్లోకి రాలేదా? నాకు తెలిసి నేను అనొచ్చు అనకూడదు, కానీ పురంధేశ్వరి గారు తండ్రి పెట్టినటువంటి పార్టీని మరిది చేతిలో పెట్టేసి వేరే పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేశారు. సొంత పార్టీకి, తండ్రి పెట్టిన పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేయలేదు అని ఎప్పుడైనా సరే నాలాంటి జర్నలిస్ట్ ఎవరైనా అడిగారా మిమ్మల్ని? పోనీ చంద్రబాబు నాయుడు గారిని అడిగారా? అడగరు, అడగబోం, అవసరం లేదు కాబట్టి. పోనీ సుహాసిని గారు తన తాత పెట్టినటువంటి పార్టీలో టికెట్ కోసం చేయి జాపి అడుక్కున్నారని ఎవరైనా నాలాంటి జర్నలిస్టులు మిమ్మల్ని అడిగారా? అడగరు, అడగబోరు, అడగకూడదు, తప్పది. కానీ మీరు మాత్రం ఎవరి ఇంట్లోకైనా వేలు పెట్టేస్తారు, కాలు పెట్టేస్తారు, తల పెట్టేస్తారు, మహిళల్ని తీసుకొచ్చి మీ పేపర్లో అచ్చేస్తారు. ఒక్కటి మాత్రం నిజం, రాష్ట్రంలోని సమస్యలను దారి మళ్లించాలి. అందుకోసం కూటమి నేతలు ప్లస్ ఎల్లో మీడియా వైఎస్ జగన్ సతీమణి భారతిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలు, అబద్ధాలే కాదు అభూత కల్పనతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు అల్లుతున్నారు. 29 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలైన భారతిరెడ్డి ఏనాడు రాజకీయాల పట్ల ఆసక్తి చూపించలేదు. ఆమె ఇన్నేళ్లలో ఏ రాజకీయ కార్యక్రమాల్లో కనిపించలేదు. తన మామగారు దివంగత వైఎస్ఆర్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే భారతి గారు ఎలా ఉంటారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. భర్త జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆమె ఏనాడు ఎక్కడ రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోలేదు. 22 ఏళ్లుగా పులివెందులలో తన మామ వైఎస్ఆర్ తన భర్త జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారు తప్ప ఆ నియోజకవర్గం దాటి ఆమె తిరగలేదు. అయినా ఒకవేళ భారతమ్మ రాజకీయాల్లోకి వస్తే వీళ్ళకొచ్చే బాధ ఏంటి? ఆమె రాజకీయాల్లో రావాలనుకుంటే ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుమతి తీసుకోవాలా? మీ అనుమతి తీసుకోవాలా? చంద్రబాబు కోసం భువనేశ్వరి గారు రోడ్డెక్కి ప్రచారం చేసినప్పుడు వీళ్ళిద్దరి అనుమతి తీసుకున్నారా? ఆ తరువాత ఆమె రోడ్డెక్కారా? ఒకరేమో జర్నలిజం విలువలకు గుండు కొట్టేశారు, ఇంకొకరేమో జర్నలిజం విలువలను కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పం కాకుండా చాలా చోట్ల తిరగలేదా? మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆనాడు ఎందుకు వార్త రాయలేదు? అసలు చంద్రబాబు కుటుంబంలో ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఏం జరుగుతోంది? నారా భువనేశ్వరి గారు, నారా బ్రాహ్మణి గారు, నారా లోకేష్ గారు బాబుపై ఒత్తిడి తెస్తున్నారా? అర్జెంటుగా సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను వేధిస్తున్నారా? ఆయనకు రాత్రి నిద్రలేని రాత్రులు అనుభవించేలా ఆయనను ఇబ్బంది పెడుతున్నారా? ఏమో ఎవరికి తెలుసు సార్? క్వశ్చన్స్ ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇది రాయొచ్చుగా రాధాకృష్ణ గారు. వాళ్ళ కుటుంబాలేమో రాజకీయాల్లోకి రావచ్చా? రాజకీయ ఉపన్యాసాలు చేయొచ్చా? అది మాత్రమే మీకు తీయగా కమ్మగా ఉంటుందా? రాజకీయాలకు రావడం రాకపోవడం భారతి గారి ఇష్టం సార్. మీకెందుకు? మీరెందుకు ఉలిక్కి పడతారు? మీరెందుకు సార్ నిద్రలేని రాత్రులు గడుపుతారు? మీకెందుకు సార్ ఈ కడుపు మంట? ఫైనల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమస్యలను పక్కదారి పట్టించడానికి టీడీపీ, ఎల్లో మీడియా కలిసి భారతి గారిని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు చేస్తున్న కుట్రలు చాలవని ఇప్పుడు ఆమెపై అభూత కల్పనలు అల్లుతున్నారు. ఈ పొరుగురు పొలిటీషియన్స్ ప్లస్ పచ్చ మీడియా చేస్తున్నటువంటి కుట్రలేంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ రకంగా మహిళల్ని తన పేపర్లో రాధాకృష్ణ అచ్చేస్తున్నారు, అలాగే ఈనాడు కిరణ్ అచ్చేస్తున్నారు. ఈ అంశాలంటిపైన మాట్లాడుకుందాం.